హాయ్ గాయ్స్, ఈరోజు సండే కదా. మా వారు ఇంకా చేపలతో పాటు ఈ శనగ తీసుకొచ్చారనమాట. దీన్ని ఫ్రై చేయమని చెప్పారు. పులుసులో వేస్తే అంత చాలామందికి నచ్చదు అండ్ నాకు కూడా నచ్చదు. సో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అది శనగను బాగా వాష్ చేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ఫిష్ మసాలా, కొత్తిమీర, కరివేపాకు, ఒక నిమ్మకాయ చెక్క, కొంచెం ఆయిల్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కళాయి తీసుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని బాగా వేగించుకోవాలి. ఈ వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ శనగని వేసి కదపకుండా మూత పెట్టుకోండి. ఎందుకంటే కదపకూడదు, కదిపితే మొత్తం విడిపోతుంది. సో అలా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్కి ఇలాగ టర్న్ చేయండి. మళ్ళీ అది టర్న్ చేసిన తర్వాత గరిటతో ఇలా మధ్యలోకి చేస్తే ఇలా ముక్కలుగా అయిపోవాలి. పెద్ద ముక్కలుగానే ఉంచుకోండి. ఎగ్ బుర్జీ లాగా ఉంటుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగుంటుంది పులుసుతో పాటు.